దేశవ్యాప్తంగా రియాలిటీ సెక్టర్ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తోంది నారెడ్కో. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ HRA తో కలిసి ఓ న్యూస్ ఛానల్ రీసెంట్ గా నిర్వహించినటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ కు నారెడ్కో తెలంగాణ చాప్టర్ సంయుక్త సహకారం అందించింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరయ్యారు. పలువురు రియాలిటీ రంగ ప్రముఖులు, బిల్డర్ కమ్యూనిటీ వర్గాల వారు పాల్గొన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ విశేషాలు, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేకా విజయ్ సాయి గారు, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. 28న నారెడ్కో తెలంగాణ, రాజ్ న్యూస్ అండ్ HRA సంయుక్తంగా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. సో ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కు ఉన్న గ్రోత్ పొటెన్షియల్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, హైదరాబాద్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దాని గురించి చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తులో డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ చేయబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ కానీ, మెట్రో రైల్ కనెక్టివిటీ కానీ, ఎలివేటర్ కారిడార్స్, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, ఫ్యూచర్ సిటీ, వీటన్నిటితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ మధ్య మనకి రీసెంట్గా దావోస్లో జరిగిన సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తులో పెట్టుబడులు ప్రామిస్ చేయడం జరిగింది. వీటన్నిటి వలన భవిష్యత్తులో తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రియల్ ఎస్టేట్ సమ్మిట్లో గవర్నమెంట్ సైడ్ నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు వచ్చారు. భూభారతి అంటే ధరణిని రీప్లేస్ చేస్తూ వచ్చే భూభారతి, దాంట్లో ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ అని తొలగిపోతాయని చెప్పారు. అట్లాగే OSD2 CM గారు, వేదుల శ్రీనివాసులు గారు కూడా వచ్చారు. హైదరాబాద్లో ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తుంది అనేది కూడా షేర్ చేశారు. నారెడ్కో తెలంగాణ తరఫున ఈ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అన్ని టేకప్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. గవర్నమెంట్తో కలిసి ఈ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో పాలు పంచుకొని మా తరఫున ఏం చేయగలం అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 28 జనవరి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సబ్మిట్లో చాలా మంచి స్పందన వచ్చింది. గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఏంటి, హైదరాబాద్లో రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉంది, భూభారతి గురించి ఏంటి అని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉండే అపోహలు అన్నీ తొలగిపోయాయని అనుకుంటున్నాం. ఇవి ఒక మబ్బుల్లాగా వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఇంకా ఈరోజు జరిగిన సమ్మిట్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఏ రకమైన అపోహలు ఉన్నాయని అనుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం తీసుకునే డెవలప్మెంట్ మెజర్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1-2 ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎవ్వరు ఏ విధమైన అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉంది.